హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక మంచి వర్కింగ్ అప్డేట్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. మనం ఇక లేటు చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సిమెంట్ వర్క్ కానివ్వండి, ఈ ఐరన్ వర్క్ కానివ్వండి, ఈ క్రేన్లు కానివ్వండి, ఈ కార్మికులు కానివ్వండి, ఇదంతా చూస్తూ ఉంటే మనకి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. అవును, ఇది నిజంగానే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. దీని గురించి ఈరోజు మనం పూర్తిగా వివరాలను అయితే చూద్దాం. అయితే మనందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మరలా ఇంకొకసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ వీడియో కోసం. ఏంటంటే రాజధాని అమరావతిలో కేబుల్స్ అనేవి, అది ఏ కేబుల్ అయినా కానివ్వండి, ఎలక్ట్రికల్ కానీ, టెలిఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇంకే కేబుల్ అయినా కానీ భూమి లోపలే ఉంటుంది, ఆకాశంలో స్తంభాలు పోల్స్ పైన ఉండవు అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పనిలో ముఖ్యమైనటువంటి ఈ సిమెంట్ వర్క్ని మాత్రం ఇక్కడ చేస్తూ ఉన్నారండి. ఏంటంటే ఇది చూడొచ్చు, ఇదంతా కూడా పవర్ డక్ట్స్ వస్తాయి. వీటిలో ఏంటంటే వివరంగా వివరిస్తాను. రాజధాని అమరావతిలో రోడ్ల వెంబడే పవర్ డక్ట్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు కదా. నిర్మాణం చేస్తున్నప్పుడు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా కానీ, అంటే ఈ కేబుల్స్లో భూమి లోపల ఉంటాయి కాబట్టి ఆకాశంలో ఉంటే ఎక్కడ సమస్య వచ్చిందో ఏంటో మనకి ఈజీగా తెలుస్తుంది, పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ భూమి లోపల ఉండడం వలన ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. అందువలన ఇదిగోండి ఈ విధంగా ఈ పవర్ డక్ట్ జంక్షన్లు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రెడీమేడ్గా తయారు చేసేటువంటి ఇదొక యాడ్గా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ రెడీమేడ్గా ఈ పవర్ డక్ట్ జంక్షన్లని నిర్మాణం చేసి ఆ రోడ్ల వెంబడి మరియు రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో నిర్మాణం చేస్తారండి. వీటన్నిటిని తీసుకుపోయి అక్కడ రెడీమేడ్గా నిర్మాణం చేయడం వల్ల పని అయితే తొందరగా అవుతుంది. ఏంటంటే మామూలుగా ఎన్ సిరీస్ రోడ్లు, ఈ సిరీస్ రోడ్లు అయితే ఈ పవర్ డక్ట్ జంక్షన్లని 100 మీటర్లకి ఒక పవర్ డక్ట్ జంక్షన్ అయితే ఏర్పాటు చేస్తారు. అదే రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో అయితే వచ్చే రోడ్ల పక్కన ప్రతి 50 మీటర్లకి ఒక పవర్ డక్ట్ జంక్షన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వలన ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఈ సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ఆ జంక్షన్ పాయింట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ సమస్యలు వచ్చాయి అనేటువంటిది తొందరగా ఐడెంటిఫై చేసి ఆ సమస్యను అయితే సాల్వ్ చేస్తారు. అందుకోసం అంత ఈజీగా పని జరగడం కోసం ఈ పవర్ డక్ట్ జంక్షన్లు అయితే వాడతారండి. ఇవన్నీ రెడీమేడ్గా తయారు చేసి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో వచ్చేటువంటి రోడ్ల పక్కన మరియు ఎన్ సిరీస్, ఈ సిరీస్ రోడ్ల పక్కన ఈ విధంగా తీసుకువెళ్ళి రెడీమేడ్గా నిర్మాణం చేసి ఆ వర్క్లో అయితే వాడతారండి. దీనివలన ఉపయోగం ఏంటంటే పనులైతే తొందరగా జరగడానికి చాలా హోప్ ఉంటుంది. ఎందుకంటే ఆ లొకేషన్లో ఇవన్నీ నిర్మాణం చేయడం కాస్త సమయంతో కూడుకున్న పని. అందువలన ఇక్కడ ఒక యార్డు మాదిరిగా ఒక మేకింగ్ ఏరియాగా తయారు చేసుకొని ఇక్కడ వీటన్నిటిని తయారు చేసి ఆ లొకేషన్స్కి తీసుకువెళ్ళి అక్కడైతే నిర్మాణం చేస్తున్నారండి. నిర్మాణం పూర్తయిపోయినటువంటి పవర్ డక్ట్ జంక్షన్ అయితే మనం ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి చూడవచ్చు, ఇది మనం చూసాం కదా, రెడీమేడ్గా తయారవుతున్నాయి. అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ పవర్ డక్ట్ జంక్షన్ అండి, రెడీమేడ్గా నిర్మాణం చేశారు. చూడొచ్చండి కేబుల్స్ ఏ విధంగా లోపలికి వెళ్ళాయో. 2 వైపుల నుంచి చూడొచ్చు, ఈ విధంగా లోపలికి వెళ్తాయి. ఇది జంక్షన్ పాయింట్ చూసారా. ఇక్కడ నుంచి ప్రతి 100 మీటర్లకి ఒక జంక్షన్ పెట్టడం వల్ల ఈ 100 మీటర్లో ఏ 100 మీటర్ల డిస్టెన్స్లో ప్రాబ్లం వచ్చిందో ఈజీగా అర్థమైపోతుందండి. తర్వాత సాల్వ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయండి. నిర్మాణం పూర్తయిపోయినటువంటి పవర్ లైన్ మనం చూడవచ్చండి. పవర్ లైను ఇదిగోండి ఈ విధంగా ఒక టైల్స్ మాదిరిగా వేని నిర్మాణం చేశారు. భవిష్యత్తులో కూడా ఈజీగా ఈ లైన్స్ని రిమూవ్ చేయవలసి వస్తే ఈజీగా రిమూవ్ చేయడానికి ఈ విధంగా ఇసుక పోసి ఇసుక పైన టైల్స్ని కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ పవర్ డక్ట్ జంక్షన్ రెడీమేడ్గా ఏదైతే నిర్మాణం చేసి ఈ వర్క్లో వాడుతున్నారో అది మనం ఇప్పుడు కాస్త చూద్దామండి. ఏ విధంగా లిఫ్ట్ చేసి ఈ జంక్షన్ చేస్తారో మనం చూద్దామండి. ఈ వీడియోలో మనం చెప్పవలసింది పూర్తిగా పూర్తయిపోయిందండి. అందువలన మీరైతే పూర్తిగా చూడండి.
ఏ విధంగా నిర్మాణం చేస్తారు అనేది. అయితే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.